డిపార్ట్మెంట్స్ని లింక్ చేసుకుంటా ఆ డేటా లేక్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఆల్ డిపార్ట్మెంట్స్ డేటా సెట్స్ వచ్చి డేటా లేక్లో ఉంటాయి. అండ్ ప్రతి డేటా రెండో డేటాతో మాట్లాడుతూ ఉంటుంది. ఈచ్ డేటా విల్ టాక్ టు ద అదర్ డేటా. అంటే ఒక డిపార్ట్మెంట్ ఒక పని చేసింది, రెండో డిపార్ట్మెంట్కి తెలియదు. మళ్ళీ మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ అంటే ఒక డిపార్ట్మెంట్ రోడ్ వేస్తే ఇంకో డిపార్ట్మెంట్ వచ్చి ఈ పైప్ లైన్ వేయడానికి రోడ్ కట్ చేసిపోతుంది. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇన్ఎఫిషియన్సీ వీ హ్యావ్ ఇన్ గవర్నమెంట్. ఇప్పుడు డేటా సెట్స్ ఉంటాయి. ఒక రోడ్ ఒకటి కట్ చేస్తే ఆల్రెడీ రోడ్ ఎవరు వేస్తున్నారు ఏంటి, అక్కడ రోడ్డు శాంక్షన్ అయింది, వచ్చే నెలలో అక్కడ రోడ్ అయిపోతున్నారు అనేది ఈ డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. కాబట్టి రోడ్ కట్ చేసే ముందు ఈ విల్ వెయిట్ ఫర్ దట్ 1 month so that that activity is completed rather than repeating the thing. So దీని ద్వారా పబ్లిక్ మనీ సేవ్ చేసుకోవచ్చు, ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ చేయొచ్చు. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ డేటా సెట్స్ తీసుకొచ్చి ప్రతి డేటా ఇంకో డేటాతో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నమే డేటా లేక్. అది చేస్తున్నాం. దీని ద్వారా ఏంటంటే మనకి రియల్ టైం డేటా, యాక్యురేట్ డేటా వస్తుంది. రెండోది కమ్యూనిటీ సెంటర్డ్ అప్రోచ్. మనం ఇందాక చెప్పినట్టు మన కలెక్టర్ గారు చెప్పి కింద దాకా వెళ్ళిపోతే ఈసారి ఏం చేస్తామంటే అదే ఇన్ఫర్మేషన్, మీ గ్రామంలో వర్షం పడబోతుంది, భారీ వర్షం పడబోతుంది, ఆ భారీ వర్షం పడిపోతుంది అనేది మనం కలెక్టర్ గారికి పంపించినప్పుడు ఆ గ్రామస్తులకు కూడా మనం ఆ ఇన్ఫర్మేషన్ పంపించగలిగాం. ఆ విలేజ్ వాళ్ళకు కూడా మీకు ఈరోజు వర్షం పడుతుందనే మెసేజ్ డైరెక్ట్గా వాళ్ళ సెల్ ఫోన్లో ఈరోజుసారి పంపించగలిగామంటే గ్రామస్తులు కూడా అందరూ అప్రమత్తంగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ రాత్రి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, ఇన్ఫాక్ట్ వెన్ ది సైక్లోన్ వాజ్ క్రాసింగ్ ఆల్సో we were able to send the messages in a very automated way so that అందరికీ కూడా అలర్ట్ పంపించగలిగాము, టైమ్లీ వార్నింగ్ ఇవ్వగలిగాము. అదేవిధంగా అన్నీ మాకే తెలుసు అనుకుండా క్రౌడ్స్ నుంచి, పబ్లిక్ నుంచి కూడా మన వాట్సాప్ ఛానల్ ఓపెన్ చేసి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, మా ఊర్లో చెట్లు పడిపోయినాయి, మా ఊర్లో పొలాల్లో నీళ్ళు వచ్చినాయి, మా ఊర్లో ఇక్కడ ఒక చోట ఇల్లు పడిపోయినాయి, ఇక్కడ ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పేది ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ నుంచి చాలా ఈజీగా త్రూ మన మిత్ర నెంబర్లో ఒక చిన్న నెంబర్ ఇచ్చాం. దాంట్లో మళ్ళీ మెన్యూస్ నుంచి కూడా వెళ్ళక్కర్లా, డైరెక్ట్గా వెళ్ళిన మెసేజ్ మీద క్లిక్ చేస్తే వెనక్కి మాకు మెసేజ్ వచ్చింది. వచ్చిన మెసేజ్లో మేము వాళ్ళ జియో లొకేషన్ క్యాప్చర్ చేశాం కాబట్టి ఆ సమస్య డైరెక్ట్గా కన్సర్న్డ్ ఆఫీసర్కి ఎవరికైతే ఉన్నారో పిన్ పాయింటెడ్గా అతనికే పంపించడం జరిగింది. సో లేకపోతే మళ్ళీ జనరల్గా ఒక కంప్లైంట్ రైజ్ చేస్తే ఒక కంప్లైంట్ దాన్ని నెక్స్ట్ ఆఫీసర్ పంపించేటప్పటికి టైం అయిపోతుంది. అట్లా కాకుండా డైరెక్ట్గా జియో లొకేషన్ ద్వారా డైరెక్ట్గా కన్సర్న్డ్ ఆర్గనైజేషన్, కన్సర్న్డ్ ఇన్స్టిట్యూషన్కే పంపించగలిగేటటువంటి సిస్టము మనం దీంట్లో ఒక గుడ్ ప్రాక్టీసెస్ వీ కుడ్ గెట్. తర్వాత లాజిస్టిక్స్ అనుకున్నట్టు షేర్ చేసుకోవడానికి మనం పెట్టినటువంటి ప్రతి జేసీబీ, పెట్టినటువంటి ప్రతి వెహికల్, పెట్టినటువంటి ప్రతి పవర్సా మాకు రియల్ టైంలో డాష్ బోర్డ్ మీద మాకే కాదు ఫీల్డ్ లెవెల్ అందరికీ కనపడతా ఉంది. నాకు ఒక 2 లారీలు అవసరం అయ్యాయి, ఇమీడియట్గా మ్యాప్ మీద 2 లారీలు మీకు మ్యాప్ మీద కనపడుతుంది. అందరికీ తెలుసు జీపీఎస్ ట్రాకింగ్లో వల్ల కనపడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆ వెహికల్ డ్రైవర్ ఫోన్ నెంబర్ కూడా కనపడుతుంది. మాట్లాడుకుని కావాలంటే బాబు నువ్వు ఎక్కడున్నావు కనుక్కుని చూసుకుని పక్క విలేజ్లో ఉన్నాడు మన విలేజ్కి తెప్పించుకుని అతను ఇమీడియట్గా మన దగ్గర తెప్పించుకుని వాడుకునేటువంటి అవకాశం వచ్చింది. అదర్వైజ్ మనకు తెలియదు వెహికల్ ఎక్కడుందో తెలియదు, ఆ వెహికల్ ఇక్కడ దాకా రావడానికి చాలా టైం పడుతుంది. రియాక్షన్ టైం ఈజ్ వెరీ హై. సో దాట్ ఈజ్ సంథింగ్ మనం ఈసారి చాలా వరకు చేయగలిగాం. తద్వారా ఏంటంటే మనకి ఎక్కడికక్కడ ఇష్యూస్ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్, ప్రతిదీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మళ్ళీ మీకు వెనక అక్కడ లోకల్ లెవెల్లో కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అసెట్స్, ఇన్ఫర్మేషను, మనుషులు ఎవరు ఉన్నారో కూడా అందరికీ రియల్ టైంలో తెలిసేటటువంటి ఒక టెక్నాలజీ ఈ రోజున అందుబాటులో ఉంది. అది చాలా వరకు వాడటం జరిగింది. నెక్స్ట్ ఇన్పుట్స్ ఇప్పుడు మాకు ఉపయోగపడింది ఏంటంటే ఈ మేనేజ్మెంట్కి ఆర్టీజీఎస్లో ఒకటి అవేర్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డ్రోన్స్ ఒకటి, సీసీటీవీ నెట్వర్క్ ఏదైతే ఉందో అది, తర్వాత మనమిత్ర వాట్సాప్ వాడటం జరిగింది. రకరకాల మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి. డేటా లేక్లో లైన్ డిపార్ట్మెంట్స్, సిటిజన్ డేటా సెట్స్, జిఎస్డబ్ల్యూఎస్ డేటా సెట్స్ కూడా ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. మన దగ్గర ఈ రోజున ప్రతి సిటిజన్ యొక్క మొబైల్ నెంబర్ ఉంది, ప్రతి సిటిజన్ ఇంటి యొక్క జీపీఎస్ కోఆర్డినేట్స్ ఉన్నాయి. మనకు ఒక ఫోన్ చేసి ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి నాకు ఈ మందులు కావాలనో ఈ ఫుడ్ ప్రాబ్లం ఉందోనే మనకి సమాచారం వస్తే మనం డైరెక్ట్గా మన దగ్గర జియో కోఆర్డినేట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అది పంపించేటటువంటి అవకాశం ఉంది. అంటే రియాక్టివ్ గవర్నెన్స్ నుంచి ప్రొయాక్టివ్ గవర్నెన్స్కి వెళ్ళేటువంటి అవకాశం మనకి డేటా లేక్ వస్తుందని మనం వాడకంలోకి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మనం ఈసారి అవన్నీ కూడా మనం లాస్ట్ 1.5 year నుంచి డెవలప్ చేస్తున్నటువంటి అప్లికేషన్స్, యాప్స్ అండ్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా ఎట్లా యూజ్ చేసుకోవాలి ఈసారి ఫస్ట్ టైం మనం రియల్గా ఫీల్డ్లో, గ్రౌండ్లో చేసుకోవడం జరిగింది. అండ్ దెన్
సిటిజన్ ఎంగేజ్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం, డ్యామేజ్ అసెస్మెంట్ గురించి, టాస్క్ మేనేజ్మెంట్, అసెట్ మేనేజ్మెంట్, లాజిస్టిక్ మేనేజ్మెంట్ ఆల్రెడీ మాట్లాడాం, కమ్యూనికేషన్ సిస్టమ్ మేనేజ్మెంట్. ఈసారి ఇన్ఫ్యాక్ట్ అన్ని సిస్టమ్స్ ఫెయిల్ అయినా కనీసము రెవెన్యూ పోలీస్ వైర్లెస్ సిస్టమ్స్ అన్నా కూడా పవర్ లేకపోయినా కూడా పనిచేస్తాయి కాబట్టి అన్ని ఈ ఏరియాలో ఉన్నటువంటి అన్ని వైర్లెస్ టవర్స్ అన్నింటినీ కూడా ముందే చెక్ చేయించుకుని ఏదైనా వీక్ ఉంటే స్ట్రెంథన్ చేసుకుని ప్రతి చోట మనిషిని పెట్టి అక్కడ డీజీ సెట్ కూడా పెట్టి అది పనిచేసేటట్టు చూసాం. ఈసారి మీరు చూస్తుంటారు ఎక్కడ కూడా మొబైల్ కమ్యూనికేషన్స్ అనేది ఎక్కడ కూడా అంత రెయిన్ వల్ల కానీ అంతవల్ల కానీ ఎలక్ట్రిసిటీ కొన్ని చోట్ల ఎక్కువ హెవీ విండ్ వల్ల ఆపాల్సి వచ్చింది. కానీ ఆల్ ఆఫ్ యూ రియలైజ్ దట్ దెర్ ఇస్ నో డిస్ట్రప్షన్ ఇన్ ది మొబైల్ కమ్యూనికేషన్. కంటిన్యూస్గా ప్రాబ్లం లేకుండా అన్ని చోట్ల కూడా పనిచేసింది. మేము కూడా వీ వర్ ఎబుల్ టు సెండ్ వాట్సాప్ మెసేజెస్ టు ది ఎంటైర్ సిటిజన్స్ రైట్ త్రూ. సో దెర్ వాజ్ నో డిస్ట్రప్షన్ ఆన్ ది టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ దట్ వీ కుడ్ అచీవ్ బై పుట్టింగ్ ఇన్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్. ది పోలీస్ వైర్లెస్ సిస్టమ్ కూడా ఇంకా అన్ని ఫెయిల్ అయితే కూడా పనిచేసేటట్టుగా లాస్ట్ కింద పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ and then we thank the honorable CM sir. From 23rd sir has been talking to all of us. అందరికి టెలికాన్ఫరెన్స్ పెట్టి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి 23వ తారీఖు నుంచి ఆల్మోస్ట్ 5 days prior to the event also he has been alerting all of us, telling us what to do, ఎట్లా చేయాలి అని మాకు అడ్వైజర్స్ ఇస్తూ మమ్మల్ని అందరినీ మోటివేట్ చేస్తూ కంటిన్యూస్గా ఇన్ఫ్యాక్ట్ ల్యాండ్ ఫాల్ అయ్యే టైం కూడా వీఆర్ మానిటరింగ్ ఆన్ ఎ రియల్ టైమ్ బేసిస్. వీఆర్ ఆల్సో టాకింగ్ టు పబ్లిక్. Sir కూడా he was talking to all the field functionaries, all the at the just a few hours before the landfall also అందరికీ కూడా జాగ్రత్తలు చెప్పి మాట్లాడుతూ మోటివేట్ చేయడం జరిగింది. ఇట్ వెంట్ ఏ లాంగ్ వే ఎన్షూరింగ్ that everybody was alert and everybody was taking care of the issue. నెక్స్ట్ టెక్నాలజీ డ్రివెన్ మానిటరింగ్. నెక్స్ట్ ఇది ఎందుకంటున్నామంటే ఇప్పుడు GSWS డిపార్ట్మెంట్ శివప్రసాద్ గారు he has access to all the entire staff and all the ఏదైతే సెక్రటేరియట్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా